భూతాత్మా భూతాత్మని నమః. దానికి భారతంలో, మహాభారతంలో యచ్చాప్నోతి యదా దత్తే యచ్చాతి విషయానిహ యచ్చాస్తి సంతతో భావాస్తస్మాద్ ఆత్మేతి భణ్యతే అని భారతం చెప్తుంది. ఎవరినైతే మనం పొందాలో, ఎవరి ద్వారా పొందుతామో, ఎవరి విషయాలు మనం మాట్లాడుతుంటాం చూడండి వ్యవహారం, వారి గురించి నీకు తెలిసిందా, వారికి ఏదో ఒక విశిష్టమైనటువంటి గౌరవ పురస్కారం వచ్చింది, కానీ ఏదో ఎవరికో ఒక మంచి జరిగి ఉంటుంది, లేదా ఇంకెవరికో చెడు జరిగి ఉంటుంది, ఎవరికి ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వచ్చి ఉంటాయి. అప్పుడు మనం ఏమంటాం, వారి గురించి నీకు తెలిసిందా? ఓ నాకు తెలియదండి అని సహజంగా అంటాం, లేదా తెలుసండి. అలాగా ఎవరి గురించి మనం తెలుసుకోవాలి. ఆ భగవంతుడు మనకు తన యొక్క జ్ఞానాన్ని ఇచ్చి చైతన్య మార్గంలో నడిపించేటువంటి వాడు భూతాత్మ, భూత నియామక, భూతస్వరూప. సత్యసంధ తీర్థుల వారు సకల జీవరాశి యందు ఉన్నటువంటి వాడు, లేక సకల భూతాలను, జీవరాశులను నియమించువాడు అన్నటువంటి అర్థంలో శ్రీ సత్యసంధ తీర్థుల వారు చెప్తున్నారు. అలాగా ఆ భగవంతుడికి 8 నమస్కారాలు ఇప్పటికీ